ఇప్పుడు నేను మీకు ఒక సబ్జెక్ట్ నేర్పించబోతున్నాను. ఏంటి ఆ సబ్జెక్ట్ అంటే లెక్కలు. లెక్కలు అంటే చాలామంది పిల్లలు భయపడిపోతారు, అమ్మో లెక్కలా అనేసి. కానీ లెక్కలు అంత కష్టం కాదు. మనం అర్థం చేసుకుని అవి మనం ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీ. ఇప్పుడు నేను మీకు సింపుల్ పద్ధతి నేర్పిస్తున్నాను. సో పిల్లలు రెడీగా ఉండండి, ఓకేనా? మీ పెన్సిల్, బుక్, ఎరేజర్, షార్ప్నర్ అన్నీ తీసేసుకోండి. నేర్పించేస్తున్నాను. రెడీ కదా? ఓకే, నేను కూడా రెడీ మీకు చెప్పడానికి. ఇద్దరు పిల్లలు ఒక గ్రౌండ్లో ఆడుకుంటున్నారు. వాళ్ళ పేర్లు సీత, గీత. ఎవరు వాళ్ళ పేర్లు? సీత, గీత. సీత ఒకసారి గోడ మీద కొన్ని పక్షులు వాలి ఉన్నాయి. ఆ వాలిన పక్షులు ఎన్ని ఉన్నాయి అని సీత లెక్క పెడుతుంది. అలాగే గీత కూడా చూసి అవును ఆ గోడ మీద ఎన్ని పక్షులు ఉన్నాయి అని లెక్క పెడుతుంది. ఇప్పుడు మనం ఏం చేద్దాం? సీతకి గీతకి కూడా హెల్ప్ చేద్దాం, అలాగే మనం కూడా నేర్చేసుకుందాం. సో పిల్లలు రెడీగా ఉండండి. చూడండి, ఇక్కడ గోడ ఉందా? ఈ గోడ మీద ఎన్ని పక్షులు వాలాయి? ఇప్పుడు దాన్ని మనం లెక్క పెడదాం. ఎన్ని పక్షులు వాళ్ళని లెక్క పెట్టేస్తున్నాను. మీరు కూడా ఫింగర్స్ తీసి లెక్క పెట్టండి. 1 2 3 4 5. మొత్తం ఎన్ని ఉన్నాయి? 5 పక్షులు ఉన్నాయి. సో కింద చిన్న బాక్స్ తీసుకుని ఇక్కడ 5 వేసుకుందాం, ఓకేనా? తర్వాత ఫస్ట్ అయిపోయింది కదా ఎన్ని పక్షులు గోడ మీద ఉన్నాయో. తర్వాత ఏంటి? ఆ పక్షులు కొన్ని పక్షులు గోడ మీద ఉన్నాయి, అవి మనం లెక్క పెట్టేసాం. తర్వాత కొన్ని పక్షులు ఆ గోడ మీదకి వాళ్తున్నాయి. ఆ గోడ మీదకి వాళ్తున్న పక్షులు ఎన్ని పక్షులు? ఇప్పుడు మనం అవి కూడా లెక్క పెడదాం. చూడండి, ఎన్ని పక్షులు గోడ మీదకి వాడడానికి వస్తున్నాయి? మీరు చూస్తున్నారు కదా ఎన్ని పక్షులు? 1 2 పక్షులు గోడ మీదకి వాడడానికి వస్తున్నాయి. సో 2. సో ఇప్పుడు లాస్ట్ ఏంటి? గోడ మీదకి 2 పక్షులు వాలిపోయాయి. అయితే ఇప్పుడు మొత్తం కొన్ని పక్షులు యాడ్ అవుతాయి, అవునా? అయితే ఇప్పుడు మనం మొత్తం ఎన్ని పక్షులు లెక్క పెట్టేద్దాం. మీరు కూడా రెడీ కదా? నేను లెక్క పెట్టేస్తున్నాను. మొత్తం ఎన్ని పక్షులు పిల్లలు? 1 2 3 4 5 6 7. మొత్తం ఎన్ని పక్షులు? 7 పక్షులు. చూసేసారా కదా? మీరు కూడా లెక్క పెట్టేశారు కదా, మీకు కూడా ఆన్సర్ వచ్చేసింది. మొత్తం ఎన్ని పక్షులు? 7 పక్షులు ఉన్నాయి గోడ మీద. ఫస్ట్ 5 పక్షులు వచ్చాయి, తర్వాత 2 పక్షులు మళ్ళీ గోడ మీద వాలి. మొత్తం ఎన్ని పక్షులు ఉంటాయి? మనం లెక్క పెట్టాం. ఎన్ని పక్షులు? 7 పక్షులు ఉన్నాయి మొత్తం. సో ఇదే ఇంకొక పద్ధతిలో చేద్దాం. చిన్న బాక్స్ తీసుకుందాం. ఇక్కడ చూడండి పిల్లలు, చిన్న బాక్స్. మీరు కూడా ఇలాగే చిన్న బాక్స్ తీసుకోండి. ఈ బాక్స్ లో ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ గోడ మీద ఎన్ని పక్షులు ఉన్నాయని లెక్కెట్టాం? 5 పక్షులు. ఇక్కడ 5 రాసుకున్నాం కదా, సేమ్ 5 ఇక్కడ రాసుకుందాం. ఎన్ని పక్షులు? 5 పక్షులు. సో కూడికకి సింబల్ ఏంటి? ప్లస్. ఇది కూడిక సింబల్. లెక్కల్లో మనం మొట్టమొదటిగా నేర్చుకోవాల్సినది ఇదే, ప్లస్. తర్వాత ఎన్ని పక్షులు వాడడానికి వచ్చాయి? 2 పక్షులు. ఎన్ని పక్షులు వాడడానికి వచ్చాయి? వెరీ గుడ్, 2 పక్షులు. సో ఇప్పుడు మొత్తం ఎన్ని పక్షులు ఉంటాయి చెప్పండి? ఎన్ని పక్షులు ఉంటాయి? తీయండి. 5 ఫింగర్స్ తీశారు, ఓకేనా? 5 వేలు తీశారు కదా, ఇక్కడ ఎంత ఉన్నాయి? 2 వేలు తీయాలి. మొత్తం ఎన్ని? ఇప్పుడు కౌంట్ చేయండి. స్టార్ట్, కౌంట్ చేయండి. 1 2 3, వెరీ గుడ్. అలాగే 4, స్లోగా కౌంట్ చేయాలి. 5, వెరీ గుడ్. 6, 7. మొత్తం ఎన్ని? 7 పక్షులు ఉన్నాయి గోడ మీద. చూసారా? మీకు కూడా ఎంత ఫాస్ట్గా వచ్చేసిందో. చాలా ఫాస్ట్గా ఆన్సర్ చేశారు. మొత్తం ఎన్ని పక్షులు? 7 పక్షులు ఉన్నాయి. సో పిల్లలు ఇలాగే మీరు రోజు ప్రాక్టీస్ చేస్తే ఈజీగా మీకు వచ్చేస్తుంది. మీకు ఏమన్నా చేసినప్పుడు కొంచెం డౌట్ ఉన్నా మీ టీచర్ని కానీ లేకపోతే మీ అమ్మని కానీ మీ నాన్నని కానీ అడగండి. ఒక్కోసారి మీ మమ్మీ డబ్బులు ఇచ్చి ఒరే షాప్కి వెళ్ళి ఏదో ఒక చాక్లెట్స్ లేకపోతే ఏదో తీసుకురమ్మంటుంది. మమ్మీ ఇంకా మనకి డబ్బులు ఎన్ని వస్తాయి అని షాప్ అని అడుగుతారు, అవునా? లేకపోతే మమ్మీని అడుగుతారు. ఎవరిని అడగకుండా అరే నువ్వు చాలా బాగా చేస్తున్నారా, చాలా బాగా కౌంట్ చేస్తున్నారా, నీకు లెక్కలు భలే వచ్చారా అనేసి అందరూ మిమ్మల్ని మెచ్చుకుంటారు కదా. అలా మెచ్చుకుంటే మీకు ఎంత హ్యాపీ. ఇలా ప్రాక్టీస్ చేస్తే ఈజీగా వస్తుంది, ఓకేనా పిల్లలు? ఆడుతూ పాడుతూ చదువుతూ ఉండండి. బాయ్.